Hi, hello, namaste. నేను మీ సాయి దేవన్ అండ్ వెల్కమ్ టు దేవన్స్ క్లాసెస్. సో ఇవాల్టి వీడియోలోని చాలా మంది స్టూడెంట్స్ నన్ను ఎప్పటి నుంచి అడిగారు, డిగ్రీ స్టూడెంట్స్ సార్ 2022 పాస్ అవుట్స్ కోసం మాకు ఒక మంచి ఆపర్చునిటీ కావాలి అని. సో finally we have that opportunity for all the degree students, especially passing out in 2022. So Capgemini has come up with this amazing opportunity. Capgemini nunchi meeki recruitment opportunity రావడం జరిగింది. సో ఇది 2022 పాస్ అవుట్స్ వాళ్ళకి. సో ఈ వీడియోలోని మనం మొత్తం ఇన్ డీటెయిల్డ్ గా అసలు మీరు ఎలా అప్లై చేయాలి, మీ శాలరీ ఎంత, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది మొత్తం తెలిసేసుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ మన నుండి వచ్చే అప్డేట్స్ మీకు ఇంకా ఎన్నో వస్తూ మీరు ఇంకా హెల్ప్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో ఈ డ్రైవ్ ఏదైతే ఉందో ఫుల్ క్యాంపస్ డ్రైవ్ ఫర్ BCA అండ్ BSc గ్రాడ్యుయేట్స్ ఆఫ్ 2022 బ్యాచ్. సో BCA అండ్ BSc గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో 2022 బ్యాచ్ వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. లాస్ట్ డే టు రిజిస్టర్ ఇస్ December 12th, దట్ ఈస్ 2021. అంటే మీకు ఇంకా కరెక్ట్ గా 10 days టైం ఉంది. కానీ పర్వాలేదులే 10 days టైం ఉంది అని అనుకుని మీరు లేట్ చేయకండి, ఇప్పుడే అప్లై చేసేసేయండి. ఎందుకు అంటే లాస్ట్ డేస్ లోకి వెళ్లే కొద్దీ మీకు ట్రాఫిక్ ఎక్కువ అయ్యి, ట్రాఫిక్ అంటే మన రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ కాదండోయ్. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ అప్లై చేయడం వల్ల మీకు సర్వర్ స్లో డౌన్ అయిపోతుంది. సో అప్లై రైట్ అవే. సో ఏ విధంగా అప్లై చేయాలి? ఫస్ట్ దీనికి డెడ్ లైన్ మనం తెలుసుకున్నాం 12th December అండ్ శాలరీ వచ్చేసి 2.75 lakh per annum, విచ్ ఇస్ అ వెరీ గుడ్ శాలరీ అనే మాట్లాడుకోవచ్చు ఈ టైమ్స్ లోనే, ఎక్స్క్లూజివ్లీ ఫర్ డిగ్రీ క్యాండిడేట్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు 2022 పాస్ అవుట్ అయి ఉండాలి. అండ్ ఏదైతే BSc ఆర్ BCA ఆర్ BSc ఎవరైతే ఉన్నారో చాలా ఎక్కువ బ్రాంచెస్ కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటంటే కంప్యూటర్ సైన్స్ కి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఆల్మోస్ట్ ప్రతి బ్రాంచ్ ఇందులో కవర్ అయింది. అండ్ మీకు మినిమం 55% ఉండాలి ఆర్ అబౌవ్ ఇన్ గ్రాడ్యుయేషన్ టిల్ 4 semesters ఆర్ 2 years వరకు 55. అంటే మీరు ఇప్పుడు అప్లై చేస్తున్నప్పుడు మీకు 55 ప్లస్ ఆర్ మోర్ ఉండాలి. అండ్ మీరు 2 years సర్వీస్ అగ్రిమెంట్ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ మీరు ఎటువంటి Capgemini లొకేషన్ లోనైనా, ఎటువంటి టెక్నాలజీ డొమైన్ లోనైనా వర్క్ చేయడానికి ఫ్లెక్సిబుల్ గా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అండ్ క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దాన్ 1 year గ్యాప్. సో 12th standard నుంచి గ్రాడ్యుయేషన్ వరకు మధ్యలో మీకు 1 year కన్నా ఎక్కువ గ్యాప్ ఉండకూడదు అని చెప్పడం జరుగుతుంది. అండ్ క్యాండిడేట్ అపియర్డ్ ఫర్ 12th twice will be considered provided both the mark sheets are available. సో మీరు 12th గాని 2 సార్లు అటెంప్ట్ చేసినట్లయితే 2 మార్క్ షీట్స్ కావాలని అడుగుతున్నారు. ఇది అయితే పెద్ద ఇష్యూ ఏం కాదు, సో వరీ కావాల్సిన అవసరం లేదు. అండ్ 3 years కన్నా ఎక్కువ ఇయర్స్ మీరు కంప్లీట్ చేయడానికి తీసుకోకూడదు BSc అండ్ BCAని. అండ్ ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. ఇదిగోండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు అని చెప్తున్నారు. అండ్ ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ద టెస్ట్ అసెస్మెంట్. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో మీ రెజ్యూమే అప్లోడ్ చేసి వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీ. సో రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మన దేవన్స్ క్లాసెస్ మీకు ఉంది కంప్లీట్ గా హెల్ప్ చేయడానికి. మెనీ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ టేకెన్ దిస్ హెల్ప్ బై జాయినింగ్ ఇన్ ద Softskills Masterclass కోర్స్. అది నేను వీడియో లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏదైతే వర్చువల్ హైరింగ్ ప్రాసెస్ ఉందో దానికి కావాల్సిన ప్రాసెస్ అంతా మీరే చూసుకోవాలంటే మీ ఇంటర్నెట్ కానీ ల్యాప్టాప్ కానీ మీరే రెడీ పెట్టుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి. సో అసెస్మెంట్ ప్రాసెస్ ఏంటి? ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకున్నాం, శాలరీ తెలుసుకున్నాం, కానీ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది, అసెస్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే స్టెప్ 1 ఫస్ట్ మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బేస్డ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీకు వచ్చినట్లయితే లేదా గ్రామర్ పైన మీకు మంచి గ్రిప్ ఉన్నట్లయితే యూ విల్ బి ఏబుల్ టు క్రాస్ దిస్ రౌండ్ ఈజీలీ. మీకు దీనిపైన ట్రైనింగ్ కావాలి అనుకున్నట్లయితే దేవన్స్ క్లాసెస్ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. ఐ ట్రైన్ స్టూడెంట్స్ ఫర్ కమ్యూనికేషన్, for soft skills, for competitive English, aptitude, reasoning, what not. సో యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను. మీకు దీనికి ట్రైనింగ్ కావాలి అనుకున్నట్లయితే మీరు పూర్తిగా నేర్చుకునేటట్టు ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత నాది. దాని తర్వాత మీకు గేమ్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. సో స్టెప్ 1 మీకు కమ్యూనికేషన్ టెస్ట్, స్టెప్ 2 మీకు గేమ్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. దీనికి కూడా మన దేవన్స్ క్లాసెస్ మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్లియర్ టెస్ట్ అసెస్మెంట్ అంటే స్టెప్ 1 అండ్ స్టెప్ 2 విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ది ఇంటర్వ్యూ. అంటే ఈ 2 బాక్స్లు ఉన్నాయి చూడండి ఏవైతే, ఇవి ఎలిమినేటరీ రౌండ్స్ అంటున్నారు. సో వీటిలోని కానీ మీరు సెలెక్ట్ అవ్వకపోతే నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళలేరు.
సో మేక్ ష్యూర్ యూ స్టిల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైమ్. సో డెఫినెట్లీ మన కోర్స్ లో జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ మీకు మన స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్ కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లోని దేవన్స్ క్లాసెస్ అని టైప్ చేస్తే మీకు ఎన్నో సక్సెస్ స్టోరీస్ కనిపించడం జరుగుతుంది. అండ్ స్టెప్ 3 మీకు బిహేవియరల్ కాంపిటెన్సీ ప్రొఫైలింగ్ ఉంటుంది. బిహేవియరల్ కాంపిటెన్సీ ప్రొఫైలింగ్ అన్న సైకోమెట్రిక్ టెస్ట్ అన్న ఇది ఎలిమినేటరీ రౌండ్ కాదు, భయపడకండి. స్టెప్ 3 అనేది ఎలిమినేటరీ రౌండ్ కాదు, జస్ట్ మీ బిహేవియర్, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందనే చెక్ చేయడానికి మాత్రమే. సో ఈ ఎలిమినేటరీ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో 1 and 2 అవి మీరు క్రాస్ అయ్యారు అంటే ఫైనల్ గా మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్ కి రావడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూలోని మోర్ దెన్ 40+ HR క్వశ్చన్స్ కి ఐ గివ్ ట్రైనింగ్. సో మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేటట్టు ట్రైన్ చేసే బాధ్యత నాది. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ పార్ట్ ఇన్ ద సాఫ్ట్ స్కిల్స్ మాస్టర్ క్లాస్ కోర్స్ ఆఫ్ దేవన్స్ క్లాసెస్ వేర్ మోర్ దెన్ 500 స్టూడెంట్స్ హ్యావ్ బీన్ ప్లీజ్డ్. సో ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి ఎటువంటి ఆన్సర్స్ ఇవ్వాలి, ఎలాగ HR ని కన్విన్స్ చేయాలి, తప్పకుండా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేటట్టు మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎన్రోల్ అవ్వాలనుకున్నట్లయితే కింద నంబర్ ప్రొవైడ్ చేసిన దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ లోని మీకు మెయిన్ గా కావాల్సింది ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్. ఎందుకు అంటే ఈ ఇంటర్వ్యూ స్కిల్స్ లోని మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీ ఫ్లూయెన్సీ ఎలా ఉంది, HR కి కావాల్సిన ఆన్సర్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది మొత్తం మీకు ఇందులోని నేర్పించడం జరుగుతుంది. సో మన దేవన్స్ క్లాసెస్ లో ఉన్న సాఫ్ట్ స్కిల్స్ మాస్టర్ క్లాస్ మీకు ఎంతగానో యూజ్ అవుతుంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో మనం అసెస్మెంట్ తెలుసుకున్నాం, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అని, అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా తెలుసుకున్నాం. సో నా ఎలా అప్లై చేయాలి అనేది, సో మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లోని నేను ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు తెల్ల బాక్స్ కనిపిస్తుంది అనమాట. సో ఇందులోని మీకు ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ మంచిది, మీకు మీ అఫీషియల్ ఈమెయిల్ అడ్రస్ పెట్టండి. డాడ్స్ ప్రిన్సెస్ లేదు అనుకున్నట్లయితే ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్ ఇలాంటి ఈమెయిల్ ఐడీస్ కాకుండా మీ నేమ్ తోటి ఉన్న అఫీషియల్ ఈమెయిల్ ఐడి మీరు పెట్టండి. అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాలి. సో మీ ఫుల్ నేమ్ ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ జెండర్ ఏంటి, మీ కాలేజ్ ఏంటి, మీ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ ఏంటి, మీ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ ని కన్ఫర్మ్ చేయమని మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ ఏంటి అని కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. సో అవన్నీ అడిగిన వెంటనే కింద మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతారు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఏముంటాయి, మీ అడ్రస్ కానీ లేదు అనుకున్నట్లయితే మీ హౌస్ అడ్రస్ కానీ ఆఫీస్ అడ్రస్ కానీ ఏదైనా ఉంటే అడగడం జరుగుతుంది. తర్వాత మీ రీసెంట్ ఎడ్యుకేషన్ గురించి అడుగుతారు. రీసెంట్ ఎడ్యుకేషన్ అంటే మీ డిగ్రీలోని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ కాలేజ్, బోర్డ్ ఏంటి, ఇవన్నీ అడగడం జరుగుతుంది. తర్వాత మీ 10th and 12th గురించి అడుగుతారు. సో మీ 10th మార్క్స్ ఎంత, 12th మార్క్స్ ఎంత, ఏ స్కూల్లో చదివారు, ఏ కాలేజ్ లో చదివారు, బోర్డ్ ఏంటి అనేది, ఏ ఇయర్ లో కంప్లీట్ చేశారు అనే డీటెయిల్స్ అడుగుతారు. ఒకవేళ మీరు ఇంటర్న్షిప్స్ కానీ ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అవి కూడా పెట్టచ్చు, ఒకవేళ లేకపోయినా ఏం పర్వాలేదు. అండ్ ఫైనలీ దే విల్ ఆస్క్ ఫర్ యువర్ ప్రొఫైల్ ఫోటో అండ్ డాక్యుమెంట్స్ లో మీ CV అడుగుతారు. అంతేకాకుండా గవర్నమెంట్ ప్రూఫ్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో రెడీగా ఉంచుకోండి. అదంతా అయిపోయాక ఆల్ డన్, మీ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్. సో మీ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోతుంది. సో పిల్లలు, ఐ హోప్ దిస్ వీడియో హెస్ హెల్ప్ యూ. అండ్ సాఫ్ట్ స్కిల్స్ గురించి మీకు ఇప్పుడు నెక్స్ట్ 1 minute లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ డిగ్రీ క్యాండిడేట్స్ కి, అస్సలు మిస్ కావద్దు. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. సో సాఫ్ట్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం. న్యూ కంప్లీట్ సాఫ్ట్ స్కిల్స్ మాస్టర్ క్లాస్ ట్రైనింగ్ బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇందులోనే మీకు 50+ మాడ్యూల్స్ ఉంటాయి. 50+ మాడ్యూల్స్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పించడం జరుగుతుంది. 70+ hours of top class online training ఉంటుంది. So no matter where you're from, you can listen to these sessions and this will definitely change your life. And duration వచ్చేసి it is 40 to 50 days course and you'll be having mock interviews, mock GDs as well. So what will you learn in this course? You'll be having 70+ hours of training, 40+ modules, 50+ HR questions. HR అడిగే gunshot questions మీకు నేర్పించడం జరుగుతుంది. How you're supposed to answer and what kind of convincing skills you need to develop అనేది నేర్పించడం జరుగుతుంది. You'll be learning how to perform in group discussions, essay writing, letter writing, email writing, presentation skills, your body language skills, voice and accent skills, telephone etiquette, so online interviews ఎలా అటెండ్ అవ్వాలి, business etiquette, how to design your career planning sessions. So మీరు కెరియర్ ఎటువంటి సెక్టర్ లోకి వెళ్ళాలనుకుంటున్నారు, different career paths గురించి we will learn. You will be learning communication skills, we'll be having mock GDs, mock interviews, and this course is also useful for IELTS and TOEFL and many more.
సో బోనస్ గా మీకు కెరియర్ ప్లానింగ్ సెషన్స్ ఉంటాయి, ఐఐటీస్ ఐఐఎంస్ ఆలమ్స్ తోటి వెబినార్ సెషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇట్ హ్యాస్ బీన్ టేకెన్ బై మోర్ దెన్ 500 స్టూడెంట్స్ అండ్ రేటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్. సో న్యూ బ్యాచ్ is going to start soon. So if you want to enroll, you can contact the number which is provided below. It's a manchi opportunity. So I hope this video has helped you, and if you feel that there is something left out, do mention it in the comment box. And meek emana doubts unnatlaithe ventane naaku comments lo pettandi. I'll be more than happy to help. So have a good day, all the very best, happy applying. We'll see you in the other video.